రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక విధానాన్ని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర విస్తృతంగా పర్యటించారు. జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని ఈర్లదిన్నె ఇసుక రీచ్ ను మంత్రి స్వయంగా దర్శించారు. మైనింగ్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఈర్లదిన్నె రీచ్ కు వెళ్లిన మంత్రి అక్కడ ఇసుక లభ్యత, తవ్వకాలు, రవాణా ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. అనంతరం తుంగభద్ర నదిలో మైనింగ్ అధికారులతో కలిసి ఆయన బోటుపై ప్రయాణించారు. ఎక్కడెక్కడ ఇసుక లభ్యత ఎక్కువగా ఉందనే అంశాలపై అధికారులతో చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా జరగాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను హెచ్చరించారు. బోటు వాళ్ళ తీసుకొని వాళ్ళ లోడ్ ఎన్ని టన్నులు చూసుకొని ఆ బోటు వాళ్ళు అలా పెట్టుకుంటారు. వాళ్ళకి ఎంత ఇస్తాం? బోటుకి టన్నుకి ఎంత ఇస్తాం? 159. ఇలా ఓపెన్ కస్టమర్ మామూలు అడ్రస్ సార్ ఓపెన్ శ్రీనివాస్ కస్టమర్ నెంబర్ వస్తే కస్టమర్ నెంబర్ అయితే ఏం లేదు సార్. ఓపెన్ రీచ్ కూడా అన్ని ఓపెన్ ఉన్నాయి కాబట్టి మనకి స్టేట్ సిటీ కానీ ఏం లేదు సార్. వీటిలో ఎక్కువ రేటు కూడా అలాంటివి మనీ బిల్లు ఇస్తారా? ఈ బిల్లు కస్టమర్కి ఇస్తాం సార్.